వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. అడ్వాన్స్ బుకింగ్స్ లో కల్కి 2898 ఏడీ సినిమా దుమ్ము రేపుతుంది. టికెట్లు క్షణాల్లోనే అమ్ముడుపోతున్నాయి. ప్రభాస్ సినిమాకి బుకింగ్స్ విషయంలో ఎప్పుడు డోకానే లేదనే చెప్పాలి. కానీ ఈ సినిమాకి అంతకు మించి బజ్ ఉండడం విశేషం. ఇక తాజాగా కల్కి మేకర్స్ ప్రభాస్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, నిర్మాతలు స్వప్న దత్, అదే విధంగా ప్రియాంక దత్తుల ప్రత్యేక ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు. ఇక ఇందులో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా అందరూ బాగా తెలుసుకున్నారు, వాళ్ళ గురించి చర్చించారు కూడా. అయితే ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్ అభిమానులకి బిగ్ క్షమాపణలు అడిగారు. క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ ఇంటర్వ్యూలో అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అభిమానులకి సారీ చెప్పారు. నాగి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది, అదే విధంగా ప్రభాస్ క్యారెక్టర్ ఎలాగా ఉంటుందని చూపించేందుకు కొన్ని ఫోటోలను కూడా చూపించారు నాకు. ఇక సినిమాలో నాది ప్రభాస్ ని కొట్టే క్యారెక్టర్ అని చెప్పారు. అందుకే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా నేను దయచేసి నన్ను క్షమించండి అని అడుగుతున్నాను. నేను చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నాను. సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత దయచేసి నన్ను అస్సలు తిట్టుకోకండి, ట్రోల్ కూడా చేయకండి అంటూ బిగ్ బి చెప్పారు. ఇక ఈ మాటలకి ప్రభాస్ నవ్వుతూ, అయ్యో సార్, వాళ్ళంతా కూడా మీ ఫ్యాన్సే అంటూ చెప్పుకొచ్చారు. ఇక కల్కిలో బిగ్ బి ప్రభాస్ మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్లు వేరే లెవెల్లో ఉంటాయని మనకి బాగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన రెండవ ట్రైలర్లో వీళ్ళ మధ్య జరిగే ఫైట్ సీన్ల నుంచి ఆడియన్స్ ఫిదా అయిపోయారనే చెప్పాలి. ఇక ట్రైలర్లోనే ఇలాగా ఉంటే సినిమాలో ఇంకా ఏ రేంజ్లో యాక్షన్లు ఉంటుందా అని అభిమానులు అందరూ కూడా తెగ ఎదురు చూస్తున్నారు. ఇక కల్కి టికెట్ల రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల అనుమతి కూడా ఇచ్చింది. సినిమా రిలీజ్ రోజు నుంచి 8 రోజుల పాటు ఈ టికెట్ల రేట్లు పెంపుకి వెసులుబాటు కూడా కల్పించింది ప్రభుత్వం. అలానే అదనపు షోలకి కూడా అనుమతి ఇస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. ఇక దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారనే మనకు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంకా దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అతి త్వరలోనే టికెట్ల రేట్ల పెంపు పైన కూడా ఏపీ సర్కార్ కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకి బాగా కనిపిస్తోంది. గతంలో జగన్ సర్కార్ అదనపు షోలను రద్దు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలు చర్చించినప్పటికీ కూడా జగన్ సర్కార్ అస్సలు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో అదనపు షోలు, అదే విధంగా టికెట్ రేట్ల పెంపుకి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లనే సమాచారం అయితే అందుతోంది. For more updates, subscribe to Vibrant TV.